వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిక్కర్ వ్యవహారంలో కొన్ని అవకతవకలు జరిగాయని అందుకు గాను అప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆయన్ని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సిఐడి పోలీసుల సమక్షంలో ఆయన అప్రూవర్ గా మారారని, లిక్కర్ వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ ఆయన బయట పెడతానని చెప్పారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి పాలనలో లిక్కర్ వ్యవహారంలో ఎన్నో అవకతవకలు, అవినీతి జరిగిందని అందుకు గాను బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించగా ఆయన అప్రూవర్ గా మారి కొన్ని విషయాలు బయట పెడతా అంటూ కూడా చెప్పారన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా ఈ వార్తలో వాస్తవం ఉందా? మొదట మీకు టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు. రాష్ట్రంలో 5 ఏళ్లలో తాగుబోతుల్ని తనఖా పెట్టి నేరుగా వాళ్ళ గుండెల్లో స్ట్రాయస్ పీల్చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రక్తాన్ని. నేను వస్తే కుటుంబ కలహాలు, అమ్మ చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు తాలుబొట్లు తెగిపోతున్నాయి, ప్రజల ఆరోగ్యం నాశనం అయిపోతా ఉంది, ఇలా 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 వచ్చేసి పూర్తిగా మధ్య నిషేధం చేస్తాను అన్నట్టు జనం నమ్మారు. అలా 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 నీకు ఓట్లేసారు. 151 సీట్లు వచ్చాయి. దెబ్బకి అహంకారంతో, గర్వంతో నెత్తి మీద చేతులు పెట్టి, ముద్దులు పెట్టి బుగ్గలు రుద్దిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు తాలిపోట్లు తెగిపోతానన్న అక్కా చెల్లెళ్ళ భవిష్యత్తు గాలికి వదిలేసి రాష్ట్రంలో 14 బేవరీస్ కంపెనీని అదిరించి బెదిరించి నువ్వు వాళ్ళ దగ్గర లీజు తీసుకొని తలతిక్క మందులు తయారు చేసి వాటిని ల్యాబ్లో టెక్ చేస్తే కూడా భయంకరమైన రోగాలు వస్తాయి, బ్రెయిన్ దెబ్బతింటుంది, పిచ్చోళ్ళు అయిపోతారు, 25 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 10 ఏళ్ళకి చనిపోతారని చెప్తే కూడా కనీస శాస్త్రీయ పద్ధతి కూడా పాలించకుండా, డబ్బులు ఇస్తే మద్యం ఇవ్వకుండా, డిజిటలైజేషన్ అవకాశం లేకుండా పూర్తిగా డబ్బులు తీసుకొని మీరు వేల కోట్ల రూపాయలకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని మందులు, బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, మెగా డిఎస్సి, వైట్ హౌస్ స్పెషల్ స్టేటస్ అంట అర్థం కాలేదు. ఆ మందుల పేర్లు వింటుంటే మాకే ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు కదా ఈ మందులు అనే ఫీలింగ్ వచ్చేది. అంటే తాగిన వాళ్ళు ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్స్ తో వచ్చేవాళ్ళు. సో ఏదేమైనా సరే ఈరోజు 14 బెవరేజ్ కంపెనీలు ఉత్పత్తి తప్పుడు దుర్మార్గ విధానాలతో తయారైన మద్యాన్ని ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్ తీసుకొచ్చుకొని మీకు అనుకూలంగా పెట్టుకొని ఆ బేవరేజ్ శాఖను మొత్తం కూడా వ్యాపార సంస్థగా మార్చేసి డబ్బులు ఇస్తే గానీ మద్యం ఇవ్వకుండా, బిల్లులు లేకుండా, ఇన్వాయిస్లు లేకుండా అధికారులు మేనేజ్ చేసి 10 కేసులు పంపిస్తే 100 కేసులు రాసుకొని, 1 లోడు లారీలు పంపిస్తే 100 లారీలు లోడ్లు పంపించినట్టు దొంగ బిల్లు సృష్టించి దాదాపు లక్షల కోట్ల రూపాయలు, నాకు తెలిసి ఒక సంవత్సరానికి 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు తాడేపల్లి గెస్ట్ హౌస్ కి తరలింది డబ్బు రూపాయన అనే విధంగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్న సమాచారం. మరి ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గమైన అవినీతి అక్రమాలకు పాల్పడిన వాసుదేవరెడ్డి గారి ఇంట్లో తొవ్వే కద్దుకి గుప్త నిధులు బయట పడుతున్నాయి. మొత్తం డాక్యుమెంట్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, ఆయన ఆస్తులు కావచ్చు. చివరికి ఇంక ప్రభుత్వం మారింది, నేను సరెండర్ కాకపోతే నాకు ఖచ్చితంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, నేను తినేసిన దుర్మార్గపు డబ్బులని కక్క తప్పదని ఆలోచనలు వచ్చి సాటి ఉద్యోగస్తులు మీరు బలయ్యారండి, జాగ్రత్త పడని చెప్పి సలహా చెప్పడంతో ఆయన గతంలో రఘురామకృష్ణరాజు గారికి జరిగిన వ్యవహారం గుర్తు చేసుకొని, అట్లాగే దస్తగిరి విషయంలో వివేకానంద గారి కేసులో ఏ విధంగా దస్తగిరి బయటపడ్డాడో, అలాగే చాలా విషయాల్లో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చేసిన దమనకాండలో బలైన ఆఫీసర్లందరూ కూడా ఒక్కొక్కరు మేలుకొని నాకెందుకు ఈ వచ్చిన గొడవ అని వాస్తవాలు చెప్పేస్తానని చెప్పి, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఒక అతను ఇదే విధంగా బయటకు వచ్చాడు. వీళ్ళందరూ భయపడిపోయారు, భయభ్రాంతులు చేశారు. సో ఇప్పుడు వాసుదేవరెడ్డి వంతు వచ్చింది. ఈయన హైదరాబాద్ లో నానక్రమ గూడెంలో ఉన్నటువంటి ఆయన ఇంటి తనిఖీ చేశారు, తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఆయన గెస్ట్ హౌస్ ఉన్న ఇండ్లు, వాళ్ళ బంధువుల ఇళ్ళు తనిఖీ చేశారు ఏపీసీఐడి వాళ్ళు. సో ఎంత తొగుతుంటే డాక్యుమెంట్స్, డబ్బులు, తప్పుడు ఒప్పందాలు, లిక్కర్ కంపెనీలో కుదుర్చుకున్న లావాదేవీలు,
దొంగ బిల్లులు, తప్పుడు ఇన్వాయిస్లు, లోడ్లో ఉన్న తారతమ్యాలన్నీ కూడా బయటపడడంతో ఇంకా నేను తప్పనిసరి పరిస్థితుల్లో చిక్కున్నాను అని వాసుదేవ రెడ్డికి అర్థమైపోయింది. దీని వెనకాల పెద్దిరెడ్డి శ్రీనివాసరావు రామచంద్రరావు చెప్పండి. గారు, జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనలో మద్యం అమ్మకాల్లో ఎంత మేరకు అవకతవకలు జరిగాయి, ఎంత మేరకు అవకతవకలు జరిగాయని వాసుదేవ్ రెడ్డి ఒప్పుకున్నట్లుగా మీకు సమాచారం అవుతుంది అంటే ఏం చెప్తారు? ఎస్, మంచి మాట ప్రశ్నించారు. సో దీని వెనకాల పెద్దిరెడ్డి, రవిశారెడ్డి వీళ్ళ కథలు నడుపుతున్నా కూడా మీరు చెప్పిన అంశం కాడికి వచ్చే కొద్దికి ఏది జరగాలన్నా తాడేపల్లి గెస్ట్ హౌస్ లో జగన్మోహన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. సో ఆయన కనుసరణలో వీళ్ళు పనిచేసి నెలకు నాకు తెలిసి 5,000 కోట్ల రూపాయల నుంచి 7,000 వరకు రమారమిగా ఒక నెలకి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా 12 నెలలకి సరాసరిగా 6,000 వేసుకున్నా కూడా 16,60 అది ఒక 72,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి. 72 × 5 ఏళ్ళు అది లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఇంత అమౌంట్ ఎలా వచ్చిందని మీలాగానే ప్రశ్నించా. అదేంటండి మద్యం ఎంత డబ్బులు వస్తాయా అని. ఒక తెలంగాణ సిఐ గారు ఒక రహస్యం చెప్పారు. ఈ డాక్యుమెంట్ ఈ మధ్యకాలంలో పట్టాభి గారు, పార్టీ నాయకులు కొంతమంది టెస్ట్ చేశారు, ల్యాబ్ టెస్ట్. ఘోరాతిఘోరమైన లిథియము, అదేవిధంగా ఉండాల్సిన పరిణామానికన్నా ఆల్కహాల్, అలాగే దీంట్లో శుద్ధం కాని కెమికల్స్, ఫార్మేట్స్ కోసం ప్రయత్నం చేసి, రకరకాల రుచుల కోసం ప్రయత్నం చేసి తప్పుడు కెమికల్స్ అని బయటపడ్డాయని మేము ఆధారాలతో చూపించాం. ఈ రిపోర్ట్ చూసిన సిఐ గారు, సార్ ఇది నిజంగానే విషయము, ప్రజలు తాగిపోతే చచ్చిపోతారు, దీనికి ఎక్కడో చోట ఆపండి అంటే అవి తీసుకొచ్చి ఇక్కడ చెప్తే మమ్మల్ని ఎర్రోలుగా చూసేది కాకుండా మమ్మల్ని ఎవరు చేస్తారు, మద్యం పైన తప్పుడు ప్రచారం చేస్తారు. సో దీంతో పాటు మీరు అన్నట్టు రేటు ఇంత డబ్బులు ఎంత పెద్ద ఎత్తున వచ్చాయంటే నాకు ఒక అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం తీసుకున్నట్లయితే ఏడాదికి లిక్కర్ అమ్మకాల మీద 72,000 కోట్లు కనుక వస్తే, అంటే ఈ 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాఫిట్ వచ్చింది. మరి ఈ ధనమంతా ఏమైపోయినట్లు అంటే ఏం చెప్తారు? ఇది మీరు చెప్పిన పాయింట్ లో 72,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చింది వాస్తవమే, కానీ అంత చూపించలా. 25 నుంచి 20,000 మధ్యలో చూపించారు. రిమైనింగ్ ఇన్వాయిస్లు, బిల్లులు మార్చేసారు. ఇక్కడ వదులుకున్నారు వచ్చి. ఇప్పుడు నేను మొదట్లో మీకు ఉపోద్ఘాతం చెప్తూ, ఒక లోడ్ పంపిస్తే 10 లోడ్లు పంపించినట్టు ఇన్వాయిస్ చూసిస్తారు. అదే లోడ్ 3 సార్లు తిరిగినట్టు చూసినట్టు వేయింగ్ బిల్లింగ్ వేసుకుంటారు. 1, 2, 3 సీరియల్ మార్చి. డిజిటలైజేషన్ లేదు, మొత్తం కరెన్సీ. బారోడ్ కానీ వైన్ షాప్ కానీ డబ్బులు ఇస్తే కానీ స్టాక్ ఇవ్వరు. ఇది కింది స్థాయి నుంచి పైన వరకు కేవలం నోట్ల మార్పిడితో జరిగింది. ఇక్కడ నేను ఇంత పెద్ద ఎత్తున లాభం వస్తుందంటే ఆయన అడిగిన క్వశ్చన్ మీకు మధ్యలో అడ్డుపడి చెప్పలేకపోతుంది. ఒక లిక్కర్ బాటిల్, క్వార్టర్ బాటిల్ తయారు చేయాలంటే 6 రూపాయల 30 పైసలు పడుతుంది. ఇంకొక 10 పైసలు లేబుల్ కి, ఆ బాటిల్ కి ఒక పావల, మొత్తం కలిపితే 7 రూపాయల లోపల క్వార్టర్ వస్తుంది. దీన్ని క్వార్టర్ బయట అమ్మేది అని తెలిసిన 280 రూపాయలు నుంచి 300 రూపాయలు. ఓఎమ్మా అని కడుపు పట్టుకున్నాయి. అంటే ఒక లిక్కర్ బాటిల్ ఖరీదు 7 రూపాయల లోపల క్వార్టర్, దీన్ని 300కి అమ్ముతారా? ఎస్, అర్థం కాదు. దానికి సర్వీస్ ట్యాక్స్ అని, రాష్ట్ర ట్యాక్స్ అని, బ్యావరేజ్ ట్యాక్స్ అని, మెడికల్ ట్యాక్స్ అని, రోడ్ ట్యాక్స్ అని, ఏదోదో సెస్సులు, బిఎస్టీ అన్ని కాలపాలు కలిపేసి లెక్కలకు అందని రూపంగా 280 రూపాయలు. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో లిక్కర్ క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు ఉండింది, చీప్. అలాగే కొంచెం క్వాలిటీ మందు 60 నుంచి 80 రూపాయల మధ్యలో ఉండింది. ఏకదమ్గా 280 రూపాయలు పెరిగింది, 300 కూడా పెరిగింది ఒకసారి డిమాండ్ బట్టి, జాతరలు పండుగ జరిగడం. సో ఇంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున బిల్లులు లేకుండా, సార్ ఏ బార్లో అయినా సరే, ఏ లెక్కర్ షాప్ లో అంటే వైన్ షాప్ లో కానీ మీరు మద్యం కొంటే బిల్లు ఇవ్వరు. బిల్లు అడిగితే సమాధానం కూడా చెప్పరు, అది కూడా డబ్బులు ఇవ్వాలి. లాస్ట్ లో ఎలక్షన్ అయిపోయిన 2వ రోజు 3వ రోజు ముందు రోజు అప్పుడు డిజిటలైజేషన్ పెట్టారు. అంటే ఎవరి డ్రామాలు ఇవన్నీ. సో ఈ వాసుదేవ రెడ్డి గారు ఏం చేశారంటే, పైన ఉన్న గద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ, అదే పెద్దిరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ లోపలగా ఉన్న 5 మంది రెడ్లు ఎవరైతే ఉన్నారో, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళ లీజుకు వచ్చిన, వీళ్ళు తీసుకున్న బ్యావరీస్ అవన్నీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మగండి శ్రీనివాసరావు రెడ్డి గారి బ్యావరీస్ కంపెనీ కానీ, విశాఖపట్నంలో ఉండదు కానీ, ఒంగోలులో ఉండదు కానీ, చిత్తూరులో ఉండదు, అన్ని చోట్ల ఉన్నాయి బ్యావరీస్. 14 బ్యావరీస్ కంపెనీ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా హైర్ చేసుకున్నారు, లీజింగ్ తీసేసుకున్నారు. దీంట్లోనే తయారు చేశారు ఈ మధ్యాహ్నం. ఇవన్నీ కూడా వీళ్ళే ప్రభుత్వానికి అమ్ముతారు, వీళ్ళే రేట్ ఫిక్స్ చేస్తారు, వీళ్ళు ప్రభుత్వానికి ఒక రేట్ ఇస్తారు, వీళ్ళు ఒక రేట్ తీసుకుంటారు. ఇట్లా మీరు 50,000 కోట్ల రూపాయలు నిట్ట నిలువున అక్రమంగా 72,000 కోట్ల రూపాయలు ఇస్తే, ప్రభుత్వం చూపించింది 22 రూపాయలు, 22,000 కోట్లు, 25 లోపల చూసి సరాసరి 50,000 కోట్లు ఇంటూ 55 ఏళ్ళు అంటే దాదాపు 2.5 లక్షల కోట్లు. బిత్తరపోతాం, మాకు షాక్ వస్తుంది అసలు. దీంట్లో 5 మంది జగన్మోహన్ రెడ్డి గారు సింహభాగం పంచుకుంటారన్నమాట.
పంచుకొని ఓకే. అక్రమ సంపాదన అడికెళ్ళిపోయిందంటే మీరు ఊహించరు. వాళ్ళ ఇళ్లలో బంగారు కుర్చీలు కట్టుకున్నారు, టాయిలెట్స్ ఉమ్, కట్టుకున్నారు, అదే విధంగా విపరీతమైన విల్లాస్ కొనుక్కున్నారు, ల్యాండ్ మినిమమ్స్ చేసుకున్నారు. ఈ ఉమ్, వాసుదేవరెడ్డి గారి ఆస్తులు కూడా విశాఖపట్నంలో, అదే విధంగా హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో, ఆంధ్రాలో వేల కోట్ల రూపాయలు ఉండే ఆస్తులన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో బయటపడ్డాయనే విషయం కూడా తెలుస్తా ఉంది. అది కూడా బెనామీ పేర్ల మీద, ఆయన పేరు మీద లేకుండా. ఇంత భారీ ఎత్తున మతలబు సార్ ఒక విషయం చెప్తాను. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఆర్ఎస్ కేడర్ అంతా కూడా ఏంటంటే క్రమశిక్షణ కలిగిన రాజ్యాంగాన్ని చదివి గవర్నమెంట్కి ఏ విధంగా నష్టం చేయకుండా రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి విధులను చేస్తారు. పూర్తిగా ఈ గురాకిటర్లంతా కూడా వైఎస్ఆర్సీపీ లో నిజంగానే ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అయిపోయింది ఐపీఎస్ అని. ఉమ్, ఐఏఎస్ అంటే ఇండియన్ అటర్నల్ సర్వీస్ అయిపోయింది. ఈ విధంగా ఉమ్. మార్చేసి వాళ్ళు వీళ్ళకింత వాళ్ళకింత ప్రతి ఒక్కదానికి కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి బాటలకు వస్తున్న ₹7 ఒక క్వార్టర్ బాటిల్ని తీసుకొచ్చి 300 రూపాయల బడ్జెట్కి అమ్ముతుంటే షాక్ అయ్యారు ప్రజలు. కష్టపడి ఆరుగాలం కష్టపడి సాయంత్రం పూట ఏదో కాస్త ఉపశమనం పొందామని ఒక కోట బాటలు తీసుకుంటే వాళ్ళు చాలటం వల్ల అది కూడా ఆ బాటలు తాగితే వాడు కై పెక్కదు, ఇంకో బాటలు తాగాలనిపిస్తారు. ఎందుకంటే చాలా మంది కాబట్టి వాడు 600, 900 పెట్టేసి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకునే కాకుండా ఆత్మహత్యలకు కారణం అవుతున్నాడు, రోగాలకు కారణం అవుతున్నాడు. ఇంత భారీ స్కామ్ భారతదేశంలో అక్కడ జరగలేదండి. లెక్కల మీద ఇంత భారీ స్కామ్ ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతుంది ఈ స్కామ్. ఆయనకి ఎవరైతే సహకరించిన దాదాపు నాకు తెలిసిన లిస్ట్ ప్రకారం 20 మంది ఇంచుమించు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలుకి పోతారు, సస్పెండ్ అవుతారు, వాళ్ళు రిమూవ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంత భారీ ఎత్తున బొరాకట్లు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో దిక్త నిలువున భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. ఇది ఎవిడెన్స్ తో సహా బయటపడతారు. ఇప్పటికే బ్యావరీస్ కార్పొరేషన్, ఐటీ కార్పొరేషన్, ఏపీ ఫైబ్రిడ్ కార్పొరేషన్, అదేవిధంగా మైన్స్ అండ్ జువాలజీ అంటే ఎన్ఎండిసిని సీజ్ చేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని సీజ్ చేయబోతారు. సీజ్ చేసి డాక్యుమెంట్స్ అంతా బయట తీసుకొస్తే ఒక్కొక్క దాంట్లో ఒక తిమింగలం బయటకు వస్తా ఉంది. మాకే కళ్ళు బయలు గమ్ముతున్నాయి. లక్షల కోట్లు ఏంటి అంటే చంద్రబాబు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి చంద్రబాబు గారు Yes. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని శాఖల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? మా పార్టీ ఇంటర్నల్ సమావేశంలో టెలికాన్ఫరెన్స్ లో మేము సజెషన్ చేసాం. ఈ 5 ఏళ్ళు జరిగిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం పైన ఒక శాఖనే పెట్టండి, ఓకే. ఒక మంత్రిత్వ శాఖనే పెట్టండి. పెట్టి మొత్తం ఎన్క్వైరీ చేసి ఎక్కడెక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ఎన్ని లక్షల కోట్లు పక్కదారి పట్టిందని రికవరీ పెట్టండి. అదొక్కటి చాలు మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడిగా మారిపోతుందని చెప్పడంతో నేను ఆలోచిస్తున్నాను, నిపుణులతో మాట్లాడుతున్నాను. ఆ ఫైనాన్షియల్ ఎవరైనా సర్వీస్ చేస్తారో ఆ చార్టర్డ్ అకౌంట్స్ కానీ ఆ ఫైనాన్స్ నిష్ణాతులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి వీలైతే ఒక సిట్ లాంటిదో లేదా కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారని కూడా సలహా చెప్పాడు. సో ఈ అడవులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి ఖచ్చితంగా బయటికి లాగుతాం. కలుగుల్లో ఉన్న పంది కుక్కులు, ఎలుకలు బయటకు తీసుకొడతాం, ప్రజాస్వామ్యం నిలబెడతాం. ప్రజాస్వామ్యం దోచుకున్న వాళ్ళని నిలబెట్టకుండా వాళ్ళ సొమ్ము రికవర్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ అప్పచెప్తాం. ఇది ముందు మాకున్న పెద్ద టాస్క్. ఈ టాస్క్ సక్సెస్ చేయడానికి పార్టీ, అది ఉమ్మడి మన ఇండియా మన ఐఎన్డి ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి మా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు కూడా ఈ విషయం పైన బాగా రైలిపోతారు. ఎందుకంటే ఎన్నికల్లో ఈ మధ్య ఏర్లై పారింది, పిచ్చగా బిహేవ్ చేసేది తాగిన తర్వాత. సో ఇవన్నీ కూడా రాష్ట్రానికి, ప్రజలకు చాలా ప్రమాదం. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. దీనిపైన బాబు గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదు, చాలా సీరియస్ గా ఫైర్ అయ్యారు. 100% దీన్ని సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ బ్యావరీస్ పైన ఖచ్చితంగా ఉక్కుపాదం పెడతామని చెప్పి మీ ద్వారా పూర్తి స్థాయిలో మీ ఉల్ఫ్ టీవీ ప్రేక్షకుల తరఫున, మీ టీవీ తరఫున ప్రేక్షకులకు హామీ ఇస్తున్నాం. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్.